ఓం శాంతి 28/3/2002 ఈరోజు మురళి. मीठे बच्चे, मनुष्य मत पर तो तुम आधा कल्प चलते हो और मेरी श्रीमत पर चल पावन बनो तो पावन दुनिया के मालिक बन जाएंगे. మధురమైన పిల్లలారా, మానవ మతం పైన అయితే మీరు అర్ధకల్పం నడుస్తున్నారు. ఇప్పుడు నా యొక్క శ్రీమతంపై నడుస్తూ పావనంగా తయారైనట్లయితే పావన ప్రపంచానికి మాలికులుగా తయారైపోతారు చెప్తున్నారు బాబా. ప్రశ్న: बेहद का बाप बच्चों को कौन से आशीर्वाद देते हैं और वो आशीर्वाद किन्हों को प्राप्त होती है? అనంతమైనటువంటి బాబా పిల్లలకు ఎటువంటి ఆశీర్వాదం ఇస్తున్నారు మరియు ఆ ఆశీర్వాదము ఎవరికి లభిస్తుంది, ఎటువంటి పిల్లలకి లభిస్తుంది? క్లియర్గా उत्तर: बाप आशीर्वाद देते बच्चे तुम 21 जन्म सदा सुखी रहेंगे, अमर रहेंगे, तुम्हें कभी काल नहीं खाएगा, अकाले मृत्यु नहीं होगी. బాబా ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నారు పిల్లలారా? 21 జన్మలు మీరు సదా సుఖీగా ఉంటారు, అమరులుగా ఉంటారు, మీకెప్పుడు కూడా మృత్యు భక్షించదు, అకాల మరణాలు ఏర్పడవు అని ఆశీర్వదిస్తున్నాను బాబా. కామధేను మాత తుమ్హారీ సబ్ మనోకామనాయే పూర్ణ కర్ దేగి. ఇంకా ఏంటి? కామధేను మాత మీ మనోకామనలన్నీ పూర్తి చేసిస్తుంది అని బాబా ఆశీర్వదిస్తున్నాను. परंतु तुम्हें इस विकार को छोड़ना पड़ेगा. కానీ ఈ ఆశీర్వాదం ఎవరికి దొరుకుతుంది? వికారాలు అనే విషయాన్ని విడిచిపెట్టాలి. ये आशीर्वाद उन्हें ही प्राप्त होती जो श्रीमत पर इस अंतिम जन्म में पवित्र बनते और बनाते हैं. ఎవరైతే ఈ ఆఖరి జన్మలో పవిత్రంగా తయారవుతారో మరియు తయారు చేస్తారో వాళ్ళకి ఈ ఆశీర్వాదాలు లభిస్తాయి. బాబా कहते बच्चे दुनिया बदल रही इसलिए पावन जरूर बनो. బాబా చెప్తున్నారు పిల్లలారా, ప్రపంచం మారిపోతుంది కదా, అందువల్ల మీరు తప్పకుండా పావనంగా తయారవ్వాలి. ప్రపంచం మారుతుంటే మనం కూడా మారాలి కదా. అయితే అవుతాం, లేకపోతే లేదు. పాత్రలు ఎలా ఉంటే అలా ఉంటుంది. తప్పకుండా పావనంగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. గీత్ ఓం నమో శివాయ. ओम शांति. भगवान के बच्चों ने गीत सुना. भगवान के बच्चे तो सब भी हैं. భగవంతుని పిల్లలు మీరు ఈరోజు పాట విన్నారు కదా. ప్రపంచంలో అందరూ భగవంతుని పిల్లలే. जो भी मनुष्य मात्रे सब भगवान को बाबा कहते वो सर्व का एक ही बाप है. మానవ మాత్రులు ఎవరున్నారో అందరూ భగవంతుణ్ణి తండ్రి అని పిలుస్తారు కదా. అంటే సర్వులకు అతడొక్కరే తండ్రి. లౌకిక बाप को सर्व का बाप नहीं कहेंगे. बेहद का बाप सर्व का ही बाप है. అదే లౌకిక నాన్నగారు ఉన్నారు ఇంట్లోని, సర్వులకు పిత అంటామా? ఒక్క అనంతమైన బాబా శివ బాబాయే సర్వులకు తండ్రి అవుతారు. सर्व का सद्गति दाता है और कोई की महिमा हो नहीं सकती. శివ బాబా సర్వుల యొక్క సద్గతి దాత. ఇలాంటి మహిమ ఇంకెవ్వరికి లేదు. సభీ ఉస్ నిరాకార బాప్ को ही याद करते हैं. అందరూ నిరాకారుడు శివ బాబానే జ్ఞాపకం చేస్తున్నారు, బాబాకే మహిమ చేస్తున్నారు. तुम्हारी आत्मा भी निराकार है तो बाप भी निराकार है. उनकी ही तुमने महिमा सुनी है. మీరు ఆత్మ కూడా నిరాకారం, మీ తండ్రి శివబాబా కూడా నిరాకారుడు. అతని మహిమే విన్నారు ఈరోజు పాటలో మీరు. ఏంటి పాట? ఓం నమో శివాయ అని. పరంపిత పరమాత్మ శివ బాబా
आप ऊंचीते ऊंचे हो, सर्व के सद्गति दाता हो, सबके सद्गति करते हो, तो वो स्वर्ग के मालिक देवी देवता बन जाते हैं। मनुष्य मनुष्य की सद्गति कर ना सके, मनुष्य की कोई महिमा है नहीं. ఏంటి మహిమ చేస్తున్నాం మనం? ఆత్మ తండ్రి యొక్క మహిమ ఏం చేస్తున్నాం? పరంపిత పరమాత్మ శివ బాబా మీరు ఉన్నతమైనటువంటి తండ్రి, సర్వుల సద్గతి దాత, మీరు అందరికీ సద్గతి ఇస్తున్నారు. దానివలన అందరూ స్వర్గానికి మాలికులుగా దేవీ దేవతలుగా తయారైపోతున్నారు అని బాబా మహిమ చేస్తున్నాం కదా. మనుషులు ఎవరు మనుషులకి సద్గతి ఇవ్వలేరు. అందుకే మనుషులకి ఎటువంటి మహిమ చేయటానికి లేదు. అవి तुम बच्चों को बेहद के बाप द्वारा वर्षा मिलता है. పిల్లలు మీకైతే ఇప్పుడు అనంతమైన బాబా ద్వారా వారసత్వం దొరుకుతుంది. ఎన్ని రోజుల వరకు అనుభవం చేస్తాము? వారసత్వం ఎన్ని రోజులు ఉంటుంది మన చేతిలో? आधा कल्प तुम प्रारब्ध भोगते हो, उसको राम राज्य कहा जाता है. फिर द्वापर से रावण राज्य शुरू होता है. అర్ధకల్పం వారసత్వం ప్రారబ్ధం అనుభవిస్తారు. దానిని రామరాజ్యం అంటారు. ఆ తర్వాత ద్వాపరయుగం నుండి ఏమైపోతుంది? రావణ రాజ్యం ప్రారంభమైపోతుంది. అంటే పాంచ్ వికార రూపీ భూత ప్రవేశ అవుతాయి. పంచవికారాలనే భూతాలు ప్రవేశిస్తాయి. అదే రావణుడు ప్రవేశించడం అంటారు కదా. जैसे वो भूत अशुद्ध आत्मा जिसमें प्रवेश करते तो वो बेताला बन जाता है, वैसे इन भूतों में नंबर 1 भूत काम महाशत्रु है. आधा कल्प इस भूत ने तुमको बहुत दुखी किया है. अब इन पर जीत प्राप्त कर पवित्र बनो तो पवित्र दुनिया के मालिक बन जाएंगे. బాబా చెప్తున్నారు, మామూలుగా అశుద్ధ ఆత్మ లేదా ప్రేత ఆత్మ అంటారు కదా, ఎవరిలోనైనా ప్రవేశిస్తుంది అది. అప్పుడు వాళ్ళ గతి ఎలా ఉంటుంది అంటే బేతాళ, అంటే ఇంకా వారి కంట్రోల్లో వారు ఉండరు కదా ఆత్మ ప్రవేశిస్తే. అదే మాదిరిగా ఆ భూతాలు దెయ్యాలు కాదు, ఈ వికారాలనే భూతాలు ప్రవేశించేసి అలా తయారు చేసే మనుషుల్ని. నంబర్ 1 భూతము కామ మహాశత్రు. అర్ధకల్పం నుండి మిమ్మల్ని చాలా దుఃఖీగా చేసింది ఇది. ఇప్పుడు దీని మీద విజయం పొంది పవిత్రంగా తయారైనప్పుడే పవిత్ర ప్రపంచానికి మాలికులు అవుతారు మీరు అని చెప్తున్నారు బాబా. बाप ये सबसे प्रतिज्ञा कराते. बाप कहते तुम पावन बनने की राखी बांधो तो 21 जन्म के लिए स्वर्ग पवित्र दुनिया के तुम मालिक बन जाएंगे. बाबा ये अंदर तो प्रतिज्ञ చేస్తున్నారు, పవిత్రంగా తయారవుతాను అని ప్రతిజ్ఞ చేయండి. బాబా చెప్తున్నారు పావనంగా తయారై రాఖీ కట్టుకోండి. ప్రతిజ్ఞ అంటే రాఖీ అంటే కంకణం కట్టుకున్నట్లయితే 21 జన్మల కోసం స్వర్గము పవిత్ర ప్రపంచానికి మీరు మాలికులు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఇదేదో బాబా ఊరట కలిగించే మాటలు కాదు, సత్యం. मैं आया हूँ पतितों को पावन बनाने. भारत पावन था जब देवी देवताओं का राज्य था, नाम ही सुखधाम था, अभी दुखधाम. నేను పతితుల్ని పావనంగా తయారు చేయడానికి వచ్చాను అని చెప్తున్నారు బాబా. భారతదేశం పావనంగా ఉండేది, దేవీ దేవతల రాజ్యం ఉండేది, దాని పేరే సుఖధామము అన్నారు. ఇప్పుడు దుఃఖధామం అయిపోయింది. एक तो काम कटारी चलाते, दूसरा लड़ते झगड़ते रहते. देखो कितना दुख है. ఒకవైపు కామ కటారి నడిపిస్తూ ఉంటారు, ఇంకోవైపు కోట్లాట్లు జగడాలు. దుఃఖధామం కదా, ఎంత దుఃఖం ఉంది. बाप आते हैं संगम पर, यह है कल्याणकारी संगम युग. बाबा संगम युगలో వస్తున్నారు, ఇదే కళ్యాణకారి సంగమ యుగము. तुम बच्चे सुखधाम में चलने के लिए अपना कल्याण करने आए हो. కళ్యాణకారి యుగం అని ఎందుకన్నారు? సుఖధామంలో వెళ్ళడం కోసము మీ కళ్యాణం మీరు చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి అని చెప్తున్నారు బాబా. बाप कहते अब मेरी श्रीमत पर चलो. मनुष्य मत पर तो तुम आधा कल्प चलते रहे. सदगति दाता तो एक बाप ही, उनकी श्रीमत से तुम स्वर्ग के मालिक बन जाते हो. మీ కళ్యాణం జరగాలంటే బాబా ఏం చెప్తున్నారు? నేను ఇచ్చే శ్రీమతం మీద నడవండి. మానవ మతం మీద అర్ధకల్పం ఎన్నో జన్మాల నుండి దాని మీదే నడిచారు. సద్గతి దాత అయితే ఒక బాబాయే కాబట్టి బాబా శ్రీమతం మీద మీరు నడిచినప్పుడే స్వర్గానికి మాలికులుగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా.
बाकी ये शास्त्र तो पढ़ते पढ़ते कली का अंत आ गया है, तम प्रधान बन गए हैं. శాస్త్రాలు చదువుతూ చదువుతూ కలియుగ అంత్యమ సమయానికి చేరుకున్నాం మనము. తమో ప్రధానంగా తయారైపోయింది. పైకైతే వెళ్ళలేదు. శాస్త్రాలు చదివాము, పూజలు చేసాము, మందిరాలు తిరిగాము, యాత్రలు తిరిగారు, స్నానాలు చేస్తారు కదా. అయినా తమ ప్రధానం వైపే వచ్చారు కానీ ఇంకా అటువైపు అయితే వెళ్ళలేదు కదా, పావనంగా అయ్యే వైపు. अपने को ईश्वर कहलाकर अपनी ही बैठ पूजा कराते. शास्त्रों में प्रहलाद की बात दिखाते कि तंब से नरसिंह भगवान निकला, उसने आकर हिरण्यकश्यप को मारा. తమను తామే నేనే ఈశ్వరుని అని చెప్పి కూర్చొని పూజలు చేయించుకుంటున్నారు ఇప్పుడు. ఇంకా శాస్త్రాల్లో ప్రహ్లాదుడి కథ కూడా దానికి చూపించారు. అందరిలో భగవంతుడు ఉంటారు, నాలోనే భగవంతుడు ఉంటారు అనేది నమ్మించటానికి ఈ కథలు కూడాను. స్తంభాన్ని పగలగొట్టి చూస్తే నరసింహ అవతారంలో భగవంతుడు వచ్చాడు, హిరణ్యకశిపుణ్ణి చంపాడు అని ప్రహ్లాదుని యొక్క కథలో ఇవన్నీ రాశారు భక్తిలో అని చెప్తున్నారు బాబా. अब तंब से तो कोई निकलता नहीं, बाकी सभी का विनाश तो होना ही. స్తంభం నుండి ఎవరైనా అలా బయటకు వస్తారా? బాబా చెప్తున్నారు ఇప్పుడు అందరి వినాశనం జరిగేది ఉంది. बाप कहती साधु संत महात्मा अजामिल जैसे पाप आत्माओं का भी उद्धार मैं करता हूँ. బాబా చెప్తున్నారు ఈ సాధు సన్యాసులు మహాత్ములు అజామిల్ లాంటి పాపాత్మలు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారు వారందరి ఉద్ధరణ నేనే వచ్చి చేస్తాను అని చెప్తున్నారు బాబా. बाप आकर ज्ञान अमृत का कलश माताओं पर रखते हैं. माता गुरु बिगर किसकी सदगति हो ना सके. బాబా వచ్చి జ్ఞాన అమృత కలశం మాతల పైన అంటే అక్కయ్యల పైన ఉంచుతున్నారు. మాతా గురువు లేకుండా ఎవరి సద్గతి కలగదు కదా. అందుకే మాతల్ని మహిళల్ని ఇక్కడ గురుస్థానం ఇచ్చి నడిపిస్తున్నారు బాబా. జగదంబా హే కామధేను సభీ కో మనోకామన పూర్ణ కర్నే వాली ఉన్కి తుమ్ బచ్చియా. అందులో కూడా జగదంబను కదా ముందుంచారు, కలశం పెట్టారు బాబా. ఆమె కామధేను జగదంబాయి, అందరి మనోకామను పూర్తి చేసేటటువంటి తల్లి. అటువంటి జగదంబ తల్లికి మీరందరూ పిల్లలు అయ్యారు అని చెప్తున్నారు బాబా. अब बाप के थे कोई भी मनुष्य मात्र की बात नहीं सुनो. पतितों को पावन बनाने वाले एक बाप ही है, तो जरूर कोई पतित बनाने वाले भी होंगे. रावण राज्य में सभी पतित थे, अभी वो पतित पावन बाप आया है स्वर्ग का वर्षा देने के लिए. బాబా చెప్తున్నారు మానవ మాత్రలే ఎవరి మాట కూడా మీరు వినొద్దు. ఇప్పుడు పతితుల్ని పావనంగా తయారు చేసేవారు ఒక బాబాయి, అతడు ఇప్పుడు వచ్చారు కాబట్టి తప్పకుండా పావనంగా చేసేవాడు అతను ఉన్నారు అంటే పతితంగా చేసేవారు కూడా ఎవరైనా ఉంటారు కదా. రావణుడు, రావణ రాజ్యంలోనే అందరూ పతితులు అయిపోయారు. ఇప్పుడు పతిత పావనైన బాబా వచ్చారు స్వర్గ వారసత్వం ఇవ్వడానికి. మళ్ళీ कहते हैं 21 जन्म तुम सदा सुखी रहेंगे. ఆశీర్వాద్ देते हैं ना. 21 జన్మలు మీరు సదా సుఖీగా ఉంటారు పిల్లలారా. ఆశీర్వాదాలు ఇస్తారు కదా పెద్దలు, అలా బాబా ఆశీర్వదిస్తున్నారు. लौकिक माता पिता भी आशीर्वाद करते वो है अल्पकाल सुख के लिए. ये है बेहद का माता पिता कहते बच्चे तुम सदैव अमर रहो, वहाँ तुमको काल नहीं खाएगा, अकाल मृत्यु नहीं होगा, सदा सुखी रहेंगे. काम देनो माता तुम्हारी सर्व कामनाएं पूर्ण करती हैं, सिर्फ विश्व को छोड़ना होगा क्योंकि अपवित्र तो वहाँ चल नहीं सकेंगे. ఎలాగైతే లౌకికంలో కూడా తల్లి తండ్రి ఆశీర్వాదాలు ఇస్తారు కదా, అల్పకాల సుఖం కోసం ఆశీర్వాదాలు ఇస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ అనంతమైనటువంటి మాతా పిత శివ బాబా చెప్తున్నారు పిల్లలారా సదా మీరు అమరులుగా ఉండండి. సతీగంలో మృత్యు భక్షించదు మిమ్మల్ని, అకాల మరణాలు ఉండవు, సదా సుఖిగా ఉంటారు. కామధేను మాత మీ మనోకామనలన్నీ పూర్తి చేసేస్తున్నారు జగదంబ మాత. కోరికలు కలిగే అవసరాలు ఉండవు అక్కడ. ఇది కావాలి అది కావాలి అన్ని ప్రాప్తులు దొరికేస్తాయి. కానీ ఇలాంటి ఆశీర్వాదాలు పొందాలంటే కేవలం వికారాలనే విషము విడిచిపెట్టాలి. ఎందుకంటే అపవిత్రులు సతీగంలో వెళ్ళలేరు.
बाप कहते हैं मैं तुमको वापस ले चलने आया हूँ, सिर्फ पावन बनो। ऐसा नहीं है कि बच्चे को शादी करानी, ना अपने को पतित करना, ना दूसरों को पतित होने देना है. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి వచ్చాను. ఈ ఉన్న కొద్ది రోజుల్లో కేవలం పావనంగా తయారయ్యే ప్రయత్నం చేయండి. అంతేకాని పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యాలి కదా, చేయించాలి కదా, మీరు పతితులుగా కాకండి, ఇతరులని పతితులుగా చేయకండి. పెళ్ళి చేయాలి, పతితులుగా చేయాలని అనుకోకండి అన్నారు బాబా. వాళ్ళకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, నడుస్తారంటే అలా నడిపించేయండి. మీకు మీరు వాళ్ళకి పెళ్ళి చెయ్యాల్సిందే అని అలాగా మీరు ఆలోచన పెట్టుకోకండి అన్నారు. మీకు మీరు సంకల్పించుకొని చేస్తే వాళ్ళు పతితులుగా తయారు చేసినట్టే. इस मृत्युलोक में अंतिम जन्म पवित्र जरूर बनना, तब अमरलोक चलेंगे. ఎందుకు ఇంతలా చెప్తున్నారంటే బాబా, ఇది ఆఖరి జన్మ ఈ మృత్యులోకంలో మంది. ఈ ఆఖరి జన్మలో తప్పకుండా పవిత్రంగా తయారవ్వాలి, అప్పుడే అమరలోకం సతీగానికి వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. बाप बैठ आत्माओं को समझाते, आत्मा ही धारण करती है. బాబా ఆత్మలకి చెప్తున్నారు, ఆత్మలే విని ధారణ చేస్తున్నాం మనము. बाप कहते तुम हमारे बच्चे हो, तुम आत्मा ही परम धाम में रहती थी, अब फिर ले चलने आया हूँ. जो पवित्र बनेंगे उनको साथ ले चलूँगा, फिर वहाँ से तुमको स्वर्ग में भेज दूँगा. బాబా చెప్తున్నారు, మీరు నా పిల్లలు అయిపోయారు కదా, ఆత్మలు మీరు పరంధామంలో ఉండేవారు, ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ పరంధామానికి తీసుకెళ్ళటానికే నేను వచ్చాను. ఎవరు పవిత్రంగా తయారవుతారో వాళ్ళని నాతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాను, మళ్ళీ అక్కడి నుండి మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను అని చెప్తున్నారు బాబా. మీరా ने भी विश्व का त्याग किया था, उनका नाम कितना बाला है. మీరా కూడా కృష్ణుణ్ణి పొందడం కోసము అని వికారాలనే విషము త్యాగం చేసి పవిత్రంగా జీవించింది ఆమె. అందుకే ఆమె పేరు ఎంత ప్రసిద్ధి చెందింది, చరిత్రకెక్కింది పవిత్రత కారణంగా కదా. बाप कहते बच्चे पुरानी दुनिया बदल नई बनने वाले, नई दुनिया में देवताएं राज्य करते थे. मैं ब्रह्मा द्वारा तुमको राजयोग सिखलाता हूँ, तुमको श्रीमत देता हूँ, श्रेष्ठ देवता बनने के लिए कृष्णपुरी में चलना है. బాబా చెప్తున్నారు, పిల్లలరా పాత ప్రపంచం మారి ఇప్పుడు కొత్త ప్రపంచం తయారవుతుంది. కొత్త ప్రపంచంలో దేవతలు రాజ్యం చేసేవారు కదా, మళ్ళీ బ్రహ్మ ద్వారా నేను రాజయోగం నేర్పించాలంటే రాజ్యాన్ని తయారు చేస్తున్నాను, మీకు శ్రీమతం ఇస్తున్నాను బ్రహ్మ ద్వారా, మీరే శ్రేష్టమైన దేవతలుగా తయారవటం కోసం డైరెక్షన్స్ ఇస్తున్నాను అని చెప్తున్నారు శివబాబా. కృష్ణపురిలోకి వెళ్ళాలి కదా మీరు ఇప్పుడు. श्री कृष्ण की देखो कितनी महिमा है, वो है सर्वगुण संपन्न. हमारी मत पर चलेंगे तो ऐसे लक्ष्मी नारायण बनेंगे. श्री कृष्ण महिమ ఎంతగా చేస్తారు, సర్వగుణ సంపన్నుడు అన్నారు కదా. శివబాబా ఇచ్చే శ్రీమతం మీద నడిచినట్లయితేనే ఇలాంటి లక్ష్మీనారాయణులుగా శ్రీకృష్ణుడిగా తయారవుతారు మీరు అని చెప్తున్నారు బాబా. जिन्होंने कल पहले वर्षा लिया होगा वो श्रीमत पर चलेंगे, नहीं तो असुरी मनमत पर चलते रहेंगे. ఏ బాబా भी उस निराकार से ही मत लेते. ఎవరు కల్పపూర్వం వారసత్వం తీసుకొని ఉంటారో వారు శ్రీమతం మీద తప్పకుండా నడుస్తారు. లేకపోతే కల్పపూర్వం ప్రాప్తి పొందిన వాళ్ళు కాకపోతే మనం చెప్పిన అశ్రీమతం మీద, వారి మన్మతం మీద, అసురి మన్మతం మీదే నడుస్తారు అని చెప్తున్నారు బాబా. చూడండి, ఇక్కడ బ్రహ్మబాబా ఉన్నారు. బ్రహ్మబాబా కూడా నిరాకారుడు శివబాబా నుండి మొత్తము డైరెక్షన్ తీసుకొని నడుస్తున్నారు కదా, ఆయన మన్మతం ఉపయోగించట్లేదు. శివబాబా ब्रह्मा के तन में प्रवेश कर तुमको मत देते, कहते तुम तब सब सजनी अथवा भक्तिया हो, ఏకే సజన్ అథవా భగవాన్. శివబాబా బ్రహ్మ తనులో ప్రవేశించి మీకు శ్రీమతం ఇస్తున్నారు. మీరందరూ కూడా నాకు ప్రియురాళ్ళు, భక్తులు అని చెప్తున్నారు బాబా. ప్రియురాళ్ళు మీరందరూ అయితే ప్రియుడు ఒక బాబా, మీరందరూ భక్తులైతే భగవంతుడు ఒక బాబా అని చెప్తున్నారు బాబా. मनुष्य को कभी भी भगवान नहीं कह सकते, ये उल्टी मत तुमको मिली हुई, इसलिए तुम्हारी ऐसी दुर्गति हुई है. మానవుల్ని ఎప్పుడు కూడా భగవంతుడు అనడానికి వీలు లేదు, కానీ ప్రపంచంలో ఇలాంటి ఉల్టా మతం మీకు దొరుకుతూ వచ్చింది. ఫలానా వాళ్ళు భగవంతుని అవతారం, నేను భగవంతుడు అని చెప్తూ, అందుకే కదా ఇలాంటి దుర్గతిలోకి దిగిపోయారు మీరు అని చెప్తున్నారు బాబా.
मैं ही एक पार करने वाला हूँ, ये गुरु लोग मेरे धाम को ही नहीं जानते तो मेरे पास ले कैसे आएंगे। मनुष्य तो जहाँ भी जाएंगे तो माथा टेकेंगे, इसलिए मैं स्वयं ही लेने आया हूँ, फिर तुमको स्वर्गधाम में भेज दूंगा। నేను ఒక్కడిని తీరానికి చేర్చేవాడను అని చెప్తున్నారు బాబా. గురువులైతే నా ధామం ఏదో కూడా తెలీదు, మర్చిపోయారు, ఎవరికి అడ్రస్ తెలీదు. వాళ్ళు నా దగ్గరికి మిమ్మల్ని ఎలా తీసుకొస్తారు అనుకుంటున్నారు గురువులు? ఎంత నేనే భగవంతుడని చెప్పుకున్న వాళ్ళకి అర్థమైతే చేయలేరు. బాబా చెప్తున్నారు, కానీ మనుషులు ఎక్కడికి వెళ్తే అక్కడ తల వంచేసి పూజలు చేసేస్తూ ఉంటారు. అందుకే నేను స్వయంగా ఇప్పుడు ఇంటికి అందరినీ తీసుకుని వెళ్ళడానికి వచ్చాను, గురువుల్ని కూడా నేనే తీసుకెళ్తాను కదా అని చెప్తున్నారు శివ బాబా. మళ్ళీ మిమ్మల్ని స్వర్గధామంలోకి పంపిస్తాను ఇంటి నుండి అని చెప్తున్నారు బాబా. वो है विष्णुपुरी सूर्यवंशी। त्रेता को कहा जाता है राम राज, उसके बाद शुरू होता है रावण राज द्वापर में। आदि विष्णुपुरी సతయుగం, సూర్యవంశీ రాజ్యం. త్రేతాయుగం వచ్చినప్పుడు చంద్రవంశీ రాజ్యం, రాముని యొక్క రాజ్యం. దాని తర్వాత ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. తో భారత్ శివాలయ సే వేశ్యాలయ బన్ జాతా హై. రావణ అంటే పంచవికారాలు ఎప్పుడైతే అవి ప్రవేశించాయో భారతదేశం శివాలయం నుండి వేశ్యాలయంగా తయారైపోతుంది. यही भारत संपूर्ण निर्विकारिता, यही भारत पूर्ण विकारी बन गया है. अब तुम बच्चे राजयोग सीख सारे विश्व पर जीत प्राप्त कर लेते हो. ఇదే భారతదేశం ఒకప్పుడు సంపూర్ణ నిర్వికారిగా ఉండేది, పూర్తి వికారిగా తయారైపోయింది. ఇప్పుడు పిల్లలు మీరు మళ్ళీ రాజయోగం నేర్చుకుని మొత్తం విశ్వం మీద విజయం పొందుతున్నారు. మళ్ళీ నిర్వికారి భారతదేశం తయారు చేస్తున్నారు. दो बंदरों की कहानी, वो आपस में लड़ते विश्वरूपी माखन तुमको मिलता है. రెండు కోతుల కథ చెప్తారు. పరస్పరం కోట్లాడుకుంటాయంట కోతులు. దేనికోసం? వెన్నముద్ద కోసం. పిల్లెళ్ళి తీర్పు చెప్తూ మొత్తం తినేస్తుందంట వెన్నముద్ద. అలా ఏంటంటే ప్రపంచ దేశాలు కోట్లాడుకుంటున్నాయి పవర్ కోసం, కానీ విశ్వము అనే వెన్నముద్ద మీకే దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. తుమ్ కేవల్ శివ బాబా और స్వర్గ को ही याद करो. మీరేం యుద్ధాలు చేయక్కర్లేదు, ఒక శివ బాబాని జ్ఞాపకం చేయండి, స్వర్గాన్ని జ్ఞాపకం చేయండి, విశ్వ రాజ్యాధికారం మీ చేతిలో వస్తుంది. घर गृहस्थ में रहते हुए पवित्र बनो तो पवित्र दुनिया के मालिक बन जाएंगे. ఇంకోటి ఏం చేయాలి? గృహస్థంలో ఉంటూ కూడా పవిత్రంగా ఉండండి, బ్రహ్మచారిగా పవిత్రంగా, పవిత్ర ప్రపంచానికి మాలికులైపోతారు. పవిత్రత పరిహి అత్యాచార होते. కానీ పవిత్రంగా ఉంటామంటేనే ఒప్పుకోకుండా గొడవలు పెట్టి అత్యాచారం చేసే మనుషులు ఉంటారు, విఘ్నాలు వేసేవాళ్ళు. कल पहले भी हुए थे, अभी भी होंगे जरूर, क्योंकि तुम अब जहर नहीं देते हो. కల్పపూర్వమే ఈ గొడవలు జరిగాయి పవిత్రత విషయంలో, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే బాబా శ్రీమతం పైన నడవాలని మీరు పవిత్రంగా ఉంటే మరి విషం దొరకదు కదా మీ నుండి, అందుకే గొడవలు పెడుతూ ఉంటారు ఇంట్లో. गाया भी हुआ है अमृत छोड़ विष काहे को खाए. अमृत पीते पीते तुम मनुष्य से देवता बन जाते हो. जो पक्के ब्राह्मण होंगे वो तो कहेंगे चाहे कुछ भी हो परंतु हम विष नहीं देंगे. कितना सहन भी करते तब तो उच्च पद पाते हैं. शिव बाबा को याद करते करते प्राण भी छोड़ देते हैं. शिव बाबा का फरमान है, फरमान तो सबको है, इसलिए कहते हैं मुझे याद करो तो मेरे पास परमधाम में आ जाएंगे. शिव बाबा इस मुख द्वारा तुम आत्माओं से बात करते हैं, यह भी मनुष्य हैं. శాస్త్రాల్లో కూడా గాయనం చేశారు, అమృతము ఎదురుగా పోస్తూ ఉంటే, అమృతం దొరుకుతూ ఉంటే తెలిసి తెలిసి అమృతాన్ని వదిలేసి విషం ఎందుకు మింగుతారు అని. రోజు బాబా వినిపిస్తున్న జ్ఞానం అమృతం, మనకి అమృతం తాగుతూ తాగుతూ మనుషుల నుండి దేవతలైపోతారు కదా ఒకరోజు మీరు. అందుకే పక్కా బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో ఏది ఏమైపోయినా ప్రాణం పోయి పరిస్థితి వచ్చినా కూడా నేను విషాన్ని ఇవ్వను అని నిలబెడతారు, వికారాలకు వశం కాను అని. ఎంత సహించాల్సి వచ్చింది ఎంతోమంది ఆదిలో ఈ విషయంలో ఇంట్లో గొడవలు పెడితే.
అప్పుడే కదా ఉన్నత పదవి పొందుతున్నారు. మరి శివ బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూ ప్రాణాలను కూడా అలా వదిలి వెళ్ళిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో తిండి పెట్టడం మానేసి ఇంట్లోని చాలా అయితే చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అలా ప్రాణాలు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శివ బాబా ఆజ్ఞ పవిత్రంగా తయారవమని బాబా ఆజ్ఞ అయితే అందరికీ ఇస్తూ ఉన్నారు. బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు నా దగ్గరకు పరంధామంలోకి చేరిపోతారు అని చెప్తున్నారు బాబా. ఈ బ్రహ్మముఖం ద్వారా ఆత్మలతో మాట్లాడుతున్న విషయాలు ఇవి. బ్రహ్మ కూడా మానవుడే కదా, కాబట్టి అతడు చెప్పట్లేదు, శివ బాబా అతని ద్వారా చెప్తున్నారు. మనుష్య కभी भी మనుష్య को पावन नहीं बना सकते. మానవులు ఎప్పుడు మానవుల్ని పావనంగా చేయలేరు, పవిత్రంగా ఉండండి అని సలహా ఇవ్వలేరు ఎక్కడ ఏ మనుషులు కూడా. बाप को बुलाते कि पतितों को आकर पावन बनाओ, तो मुझे ज़रूर पतित दुनिया में ही आना पड़े, क्योंकि यहाँ कोई पावन तो है ही नहीं. బాబాని పిలిచేము పతితుల్ని పావనంగా తయారు చేయండి రండి అని. కాబట్టి తప్పకుండా పతిత ప్రపంచంలో రావాలి కదా. మరి పావనంగా చేయాలంటే ఎక్కడైతే ఎవ్వరు పావన లేరో అక్కడే నేను రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. अब बाप कहते हैं मैं तुमको इस श्री कृष्ण जैसा पावन स्वर्ग का मालिक बनाता हूँ. अगर कोई कहता है कि मैं बंधन में हूँ तो बाबा क्या करे. तुमको तो ज्ञान मिलता है कि गृहस्थ व्यवहार में रहते श्रीमत पर चलो तो तुम श्रेष्ठ बनेंगे. तुम सब ईश्वरीय परिवार के हो. శివ బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని శ్రీకృష్ణునిలా తయారు చేస్తున్నాను, పావన స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. కొంతమంది అంటారు, నేను బంధంలో ఉన్నాను బాబా, మీ శ్రీమతం మీద ఉన్న వాళ్ళన్నా నేనేం చేస్తాను చెప్పండి. మీ బంధన మీరు తెంచుకోవాలి కదా, మీ బంధన మీరు తెంచుకోవాలి, నేనేం చేయగలను. బాబా బాబా క్యా కరే, బాబా ఏం చేస్తారు అంటున్నారు బాబా. అలాగైతే అందరిది ఏం చేయాలి కదా, మీ ప్రయత్నం మీ లగ్గంతో మీరు తెంచుకోవాలి బంధనం. మీకైతే ఇక్కడ జ్ఞానం దొరుకుతుంది, గృహస్థ వ్యవహారంలో ఉంటూ శ్రీమతం మీద నడిచి శ్రేష్టంగా తయారవుతారు అని. ఇప్పుడు మీరందరూ ఈశ్వరీయ పరివారం అయ్యారు. ఎలా? శివ బాబా బ్రహ్మా దాదా, తుమ్ బ్రాహ్మణ్ బ్రాహ్మణియ పోత్రి और పోత్రియా, తుమ్ సబ్కో స్వర్గ కా వర్ష బాద్షాహీ మిల్తీ. ఇది ఒక ఫ్యామిలీ. శివ బాబా ఆయన పెద్ద, ఇంటి పెద్ద. అతని తర్వాత బ్రహ్మ దాదా. ఈ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు బ్రాహ్మణులు మనం. శివబాబాకు మన్మడు మన్మరాళ్ళయ్యం త్రూ బ్రహ్మ ద్వారా. మన్మడు మన్మరాళ్ళకు వారసత్వం యొక్క హక్కు ఇస్తున్నారు. ఇప్పుడు బాబా వచ్చి స్వర్గం యొక్క వారసత్వం, రాజ్యాధికారం లభిస్తుంది. బాప్ దేతా హై స్వర్గ కా వారసత్వం, హం బాప్కి వారిస్ ठहरे. అంటే బాబాకు వారసులయ్యాం ఇక్కడ మనం శివ బాబాకు. तो जरूर हम स्वर्ग में होने चाहिए. తప్పకుండా స్వర్గంలో ఉండాలి కదా వారసులు మనం. फिर हम अभी नरक में क्यों, నరకంలో ఎలాగొచ్చేస్తాం మరి? ఇదే పాయింట్ మనం అడగొచ్చు బయట వాళ్ళకి. భగవంతుడు మన తండ్రి స్వర్గాన్ని రచించేవాడు కదా, నరకంలో ఎందుకున్నాము మనం? అతని వారసులు కదా. बाप समझाते, रावण राज्य के कारण तुम नरक में पड़े हो, अब मैं आया हूँ तुमको स्वर्ग में ले चलने के लिए. బాబా చెప్తున్నారు, రావణ రాజ్యం కారణంగా మీరు నరకంలో పడిపోయారు, మీకు తెలియకుండానే మీరు. ఇప్పుడు నేను వచ్చాను మళ్ళీ మిమ్మల్ని స్వర్గంలో తీసుకుని వెళ్ళటానికి అని చెప్తున్నారు బాబా. बाप एक ही भैया सबको उस पार ले जाते. श्री कृष्ण को ये सबका बाप नहीं, याद एक को ही करना है. బాబా నావికుడు కదా, అందరినీ ఆ తీరానికి తీసుకెళ్ళడానికి వచ్చారు బాబా. నావికుడే సతీగా తీరానికి. శ్రీకృష్ణుడేమి అందరి తండ్రి కాదు, ఒక బాబాని జ్ఞాపకం చేయాలి. అందుకే అందరి తండ్రి అతడే కాబట్టి. अनेकों को याद करना माना भक्ति मार्ग. एक बाप को याद करेंगे तो अंतमति सुगति हो जाएगी. అనేకులను జ్ఞాపకం చేయడం అంటే అది భక్తి మార్గం అవుతుంది. ఒక్క బాబాని జ్ఞాపకం చేస్తే అంతమతి సోగతి, అతనున్న ధామానికి మీరు చేరుకుంటారు. एक बाप की ही श्रीमत गाई हुई है, ना कि अनेक गुरु गोसाई की. वो तो कह देते भगवान नाम रूप से न्यारा है, परंतु नाम रूप से न्यारी वस्तु कोई होती नहीं. ఒక బాబాదే శ్రీమతం అన్నారు. ఒక బాబా ఇచ్చే డైరెక్షన్కే శ్రీమతం అని మహిమ వచ్చింది, శ్రేష్టమైన సలహాలు అని.
ఇంకే గురువు గోసాయి ఇచ్చే మతము శ్రీ అన్నారా? శ్రీమతము అని అనలేదు కదా. వాళ్ళు ఇచ్చే మతం ఎలా ఉంటుందంటే భగవంతుడికి నామమే లేదు, రూపమే లేదు, అలా చెప్పేసుకుంటూ వచ్చారు. కానీ నామరూపం లేకుండా ఏ వస్తువైనా ఉంటుందో చెప్పండి? ఆకాశ్ పొలారి ఫిర్బి నామ్తో హేనా. ఆకాశం ఉంది, శూన్యం అది, అయినా ఆకాశం అని పేరు ఎలా ఉంది? ప్రతి వస్తువుకి పేరు పెట్టుకున్నాం కదా మనం. అభి ఏ భారత్ కితనా కంగాల్ ఏ దేవాల మరా హువా హై. కానీ భగవంతునికి ఇన్ని పూజలు చేసి, ఇన్ని చేసి, ఎంతో మహిమ చేసి అతనికి నామం లేదు, రూపం లేదు అని చెప్పేసుకున్నారు. అందుకే కదా భారతదేశం ఇంత నిరుపేద అయిపోయింది, దివాలా తీసేసింది అని చెప్తున్నారు బాబా. బాప్ कहते जब ऐसी हालत हो जाती तो मैं आकर భారత్ को सोने की चिड़िया बनाता हूँ. ఇటువంటి పరిస్థితి భారతదేశానికి అయిపోతుంది కదా, అప్పుడు నేను వచ్చి బంగారు పిచ్చుకగా మళ్ళీ తయారు చేస్తున్నాను అని చెప్తున్నారు శివబాబా. బంబోర్ కో ఆగ్ తో లగ్ని పురాణి దునియా సారీ ఖలాస్ హో నహీ బనేగి. వెదురులడవి ఇది ప్రపంచం. వెదురులడవితో ఎందుకు పోలుస్తున్నారు అంటే ఎవరు నిప్పు అంటించకుండా దానికదే నిప్పు అంటకపోతుంది. పాత ప్రపంచం ఇలా సమాప్తి అయిపోతుంది. ఇప్పుడు तुम बच्चे श्रीमत पर स्वर्ग की राजधानी स्थापन कर रहे, ये है ईश्वरी पढ़ाई, बाकी सब असुरी पढ़ाई. इस पढ़ाई से तुम स्वर्गवासी बनते हो, उस पढ़ाई से तुम नरकवासी बनते हो. పిల్లలు మీరు శ్రీమతంపై నడుస్తూ స్వర్గ రాజధాని స్థాపన చేస్తున్నారు. ఇది ఈశ్వరీయ చదువు. మిగిలిన వాళ్ళది బయట చదువులు ఆసురీ చదువు. ఈ చదువు చదువుకుంటే స్వర్గవాసిగా తయారవుతారు. ఆ చదువులతో మీరు నరకవాసిగానే తయారవుతున్నారు, స్వర్గంలోకి అయితే వెళ్ళట్లేదు. अब दैवी जड़ दिन प्रतिदिन बढ़ता जाएगा. माया की तूफान भी बहुत लगते, तब बाप कहते यही दुख धाम. अब तुम मुझे याद करो, परम धाम को याद करो और सुख धाम को याद करो तो बेड़ा पार हो जाएगा. ఇప్పుడు దైవీ వృక్షం రోజు రోజుకి అభివృద్ధి అవుతుంది, పెరుగుతుంది. మాయ తుఫాన్లు కూడా చాలా వస్తున్నాయి. ఈ చెట్టుకి ఆకులు రాలిపోతూ ఉంటాయి, బాబా పిల్లలవి కూడా. మళ్ళీ ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇది దుఃఖధామం అయిపోయింది. ఇప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేయండి, ఒకటి శివబాబాను, ఇంకొకటి పరంధామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇంకా మూడోది సుఖధామం, స్వర్గము, సత్యుగము, మీ రాజ్యం, దానిని కూడా గుర్తు చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీ జీవిత నావా తీరానికి చేరిపోతుంది. बाप आते दुखधाम से शांतिधाम ले जाने के लिए, फिर सुखधाम में भेज देंगे. अब दुखधाम को भूलते जाओ, बाप और वर्षे को याद करो. బాబా వస్తున్నారు దుఃఖధామం నుండి శాంతిధామానికి తీసుకెళ్ళడానికి, తర్వాత సుఖధామంలోకి పంపించేస్తారు. ఇప్పుడు ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి, బాబాను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, ज्ञान और योग से अपने बंधनों को काटना है. జ్ఞాన మరియు యోగం ద్వారా తమ బంధనలను తెంచుకోవాలి. इस दुखधाम को भूल शांतिधाम और सुखधाम को याद करना है. ఈ దుఃఖధామాన్ని మరచి శాంతిధామ మరియు సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాన యోగంతో బంధాలను తెంచుకోవాలి. ఈ దుఃఖధామాన్ని మరచి శాంతిధామ మరియు సుఖధామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, कुछ सहन करना पड़े, प्राण भी त्यागना पड़े तो भी बाप ने जो पावन बनने का फरमान किया है उस पर चलना ही है. पतित कभी नहीं बनना है. కొంచెం సహించవలసి వచ్చిన అంటే మాటలు పడడము, సహించటము, ప్రాణాలను త్యాగం చేయవలసి వచ్చినా కూడా బాబా ఏదైతే పావనంగా తయారవమని ఆజ్ఞ ఇచ్చారో ఈ ఆజ్ఞ పైన నడిచి తీరాల్సిందే. పతితులుగా ఎప్పుడూ తయారవ్వకండి. బ్రహ్మబాబా ఉన్న టైంలో కొంతమంది దీనికోసం ప్రాణాలు వదిలేస్తారు.
పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని 7 తాళాలు వేసేసి వీళ్ళు ఎక్కడ పరిగెడుతున్నారో అంటే ఇంట్లో తెలియకుండానే బాబా దగ్గరికి వెళ్ళి వచ్చేస్తుండేవారు. అందుకు 7 తాళాలు వేసేసేవారు, గదిలో పెట్టిస్తారు. ఒక తాళం అయితే డూప్లికేట్ దేంతో నేను తెరుచుకొని బయటకు వచ్చేస్తారేమో అని మళ్ళీ వెళ్ళి అడిగేవారు. తిండి పెట్టలేదు, నిన్ను బంధించి ఉంచి ఇప్పుడు ఏమైనా మారేవా, చేసుకుంటావు పెళ్ళి, చేసుకోను అనేవారు. అలా ఎన్ని రోజులు తిండి లేకుండా ఉన్నా కానీ వాళ్ళు నేను ఇలా ఉంటానంటే ఇలా ఉంటాను. ఆఖరికల్లా చనిపోయిన వారు కూడా ఉన్నారు ఆ రోజుల్లో బ్రహ్మ బాబా టైంలో. वरदान ब्राह्मण सो फरिश्ता सो जीवन मुक्त देवता बनने वाले सर्व आकर्षण मुक्त भव. ब्राह्मण सो फरिश्ता सो जीवन मुक्त దేవతగా తారయ్యేటటువంటి సర్వ ఆకర్షణ ముక్తులుగా కండి. బ్రాహ్మణ సో ఫరిస్తా సో జీవన్ముక్త దేవతగా తయారయ్యేటటువంటి सर्व आकर्षण मुक्तुलगा कंडी. संगम युग पर ब्राह्मणों को ब्राह्मण से फरिश्ता बनना है. संगम युगलो ब्राह्मणुलु ब्राह्मण सो फरिश्तागा तयार कावाली. एंडिंग स्टेज इदी मंदी, लास्ट स्टेज. फरिश्ता अर्थात जिसका पुरानी दुनिया, पुराने संस्कार, पुरानी देह के प्रति कोई भी आकर्षण का रिश्ता नहीं. फरिश्ता అంటే అర్థం ఏంటంటే పాత ప్రపంచం, పాత సంస్కారాలు, పాత దేహం పట్ల ఎటువంటి ఆకర్షణ యొక్క రిస్తా, ఆకర్షణ యొక్క సంబంధం ఉండకూడదు. వాళ్ళే ఫరిస్తా. तीनों से मुक्त, इसलिए ड्रामा में पहले मुक्ति का वर्ष है, फिर जीवन मुक्ति का. ఈ మూడింటి నుండి కూడా ముక్తులుగా ఉండాలి. పాత ప్రపంచం, పాత సంస్కారాలు, పాత దేహం యొక్క ఆకర్షణ, 3 విషయాల నుండి ముక్తులుగా ఉండాలి. అందుకే డ్రామాలో ముందు ముక్తి యొక్క వారసత్వం ఇస్తున్నారు బాబా. ముక్తులుగా కండి అంటున్నారు. తర్వాత జీవన్ముక్తి యొక్క వారసత్వం. तो फरिश्ता अर्थात मुक्त और मुक्त फरिश्ता ही जीवन मुक्त देवता बनेंगे. కాబట్టి ఫరిస్తాగా కావడం అంటే ముక్తులుగా కావడం. వీటన్నిటి నుండి ముక్త ఫరిస్తాగా ఎవరైతే అవుతారో వాళ్ళే జీవన్ ముక్త దేవతగా తయారవుతారు. जब ऐसे ब्राह्मण सो सर्व आकर्षण मुक्त फरिश्ता सो देवता बनो, तब प्रकृति भी दिल व जान सिख व प्रेम से आप सबकी सेवा करेगी. ఎప్పుడైతే ఇలా బ్రాహ్మణ సో సర్వ ఆకర్షణ ముక్త ఫరిస్తాగా సో దేవతగా ఎప్పుడు తయారవుతారో మీరు, అప్పుడు ప్రకృతి కూడా హృదయంతో, హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మీ అందరి యొక్క సేవ చేస్తుంది. సేవలో హాజరే. स्लोगन अपने संस्कारों को ఈజీ सरल बना दो तो सब कार्य ఈజీ हो जाएंगे. మీ యొక్క సంస్కారాలను సరళముగా ఈజీగా తయారు చేసుకున్నట్లయితే అన్ని కార్యాలు కూడా ఈజీ అయిపోతాయి. మీకు మన యొక్క స్వభావం, సంస్కారం ఈజీగా ఉండాలి. దేన్ని కూడా పట్టుకొని మొండిగా తరకముగా మనం ఎవరితోని అదే పట్టుకొని మనం పట్టిందే పట్టు అని అలాంటి నేచర్ని విడిచిపెట్టాలి. సరళమైపోవాలి. అప్పుడే అన్ని కార్యాలు మనకు ఈజీగా అవుతూ ఉంటాయి. मातेश्वरी जी के अनमोल महावाक्य परमात्मा करण करावन हर कैसे है. మమ్మ యొక్క మహావాక్యాలు పరమాత్మ చేసి చేయించేవాడు ఎలా అయి ఉన్నాడు అనేది చెప్తున్నారు. बहुत मनुष्य ऐसे समझ बैठे हैं कि ये जो अनादि बना बनाया सृष्टि ड्रामा चल रहा है वो सारा परमात्मा चला रहा है. इसलिए वो कहते हैं कि मनुष्य के कुछ ना ही हाथ करण करावन हर स्वामी सब कुछ परमात्मा ही करता है. చాలామంది మనుషులు ఏమనుకుంటారంటే అనాదిగా తయారు చేయబడిన ఈ సృష్టి డ్రామా ఏదైతే నడుస్తూ ఉందో అదంతా పరమాత్మే నడిపిస్తున్నాడు అని, మానవుల చేతులు ఏం లేదు అంటూ ఉంటారు. సబ్ దుఃఖ దోనో సుఖ దుఃఖ దోనో భాగ పరమాత్మని బన్నాయా. సుఖము దుఃఖం రెండు పరమాత్మే తయారు చేశాడు, పరమాత్మే ఇస్తున్నాడని అంటూ ఉంటారు. अब ऐसी बुद्धि वालों को कौन सी बुद्धि कहा जाएगा? అలా ఆలోచించే బుద్ధిని ఎటువంటి బుద్ధి అంటాం?
पहले पहले उन्होंने ये समझना जरूर है कि ये अनादि बनाई सृष्टि का खेल वो परमात्मा जो अब बनाता है वही चलता है, जिसको हम कहते हैं ये बनी बनाए का खेल ऑटोमेटिक चलता ही रहता है। तो फिर परमात्मा के लिए भी कहा जाता है कि ये सब कुछ परमात्मा ही करता है। ये जो परमात्मा को करण करावनहार कहते हैं, ये नाम फिर कौन सी हस्ती के ऊपर पड़ा है? अब इन बातों को समझना है। మొట్టమొదటిది అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కదా. నాది తయారు చేసి చేయబడిన సృష్టి ఆట, పరమాత్మ ఏదైతే ఇప్పుడు తయారు చేస్తున్నారో అదే నడుస్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా ఆట నడుస్తుంది అంటారు కదా. అయితే పరమాత్మ కోసం అంటారు ఇదంతా పరమాత్మే చేస్తున్నాడు ఈ ఆటను నడిపించటము అని. చేసి చేయించేవాడు కరావన్నారని కూడా మహిమ చేస్తూ ఉంటారు. అది ఎవరు చేసి చేయించేవాడు, ఎవరి మీద ఈ పేరు పడిందైతే ఈ విషయాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. पहले तो ये समझना है कि ये जो सृष्टि का अनादि नियम है वो तो बना बनाए हैं, जैसे परमात्मा भी अनादि है, माया भी अनादि है और ये चक्र भी आदि से लेकर अंत तक अनादि अविनाशी बना बनाया है. మొట్టమొదట అయితే ఇది అర్థం కావాల్సిన విషయం ఏంటంటే సృష్టి యొక్క అనాది నియమం ఏంటంటే ఇది ఎప్పుడో తయారైపోయి ఉంది, అదే తయారవుతుంది, మళ్ళీ ఏం తేడా రాదు ఒకటి. అలాగే పరమాత్మ కూడా అనాది, ఎప్పటి నుండో ఉన్నవారే, కొత్తగా ఏం పుట్టే వస్తువు కాదు. మాయ కూడా అనాదియే, దాని టైం వచ్చేటప్పటికి దాని పని అది చేస్తూ ఉంటుంది. మరియు ఈ సృష్టి చక్రం కూడా ఆది నుండి అంత్యం వరకు అనాది అవినాశిగా तैयारैपोई उंदी दी. जैसे बीज में अंडरस्टूड वृक्ष का ज्ञान है ना, और वृक्ष में अंडरस्टूड बीज है, दोनों कंबाइंड है, दोनों अविनाशी. बाकी बीज का क्या काम है? बीज बोना, झाड़ निकलना. अगर बीज ना बोया जाए तो वृक्ष उत्पन्न नहीं होता. तो परमात्मा भी स्वयं इस सारे सृष्टि का बीज रूप है और परमात्मा का पार्ट है बीज बोना. परमात्मा ही कहता है मैं परमात्मा हूँ ही तब जब बीज बोता हूँ. अगर बीज नहीं बोया जाए तो वृक्ष कैसे निकलेगा? मेरा नाम परमात्मा ही तब है जब मेरा परम कार्य है, मेरे कार्य हैं जो मैं खुद पाटदारी बन बीज बोता हूँ. सृष्टि के आदि भी करता हूँ और अंत भी करता हूँ. मैं करणदारी बन बीज बोता हूँ. మమ్మ చెప్తున్నారు ఎలాగైతే బీజము వేసాము అంటే వృక్షము వస్తుంది. అండర్స్టూడ్ అది కదా. వృక్షము పెరిగింది అంటే దానిలో బీజము ఉంది, రెండు కంబైన్డ్గా ఉన్నాయి, బీజం వృక్షం రెండు అవినాశియే. అయితే బీజము పని ఏంటి? నాటుకోవడం, అప్పుడు వృక్షం వస్తుంది కదా. బీజం వేస్తే, బీజమే వేయకపోతే వృక్షం ఉత్పన్నం కాదు. రెండు కంబైన్డ్గా ఉన్నప్పటికీ బీజం పని బీజం చేయాల్సి ఉంటుంది. పరమాత్మ కూడా స్వయం ఈ మొత్తం సృష్టికి బీజ రూపుడు. పరమాత్మ యొక్క పాత్ర ఏంటంటే బీజం వేయడం. పరమాత్మయే చెప్తున్నారు నేను పరమాత్మ ఎప్పుడయ్యానంటే నేను బీజముగా నాటుకున్నప్పుడే. ఒకవేళ నేను బీజం వేయకపోతే ఈ సృష్టి వృక్షం ఎలా తయారవుతుంది? నా పేరు పరమాత్మ అని ఎప్పుడు వస్తుందంటే నా పరమ కార్యం నేను వచ్చి చేసినప్పుడే. నా కార్యమే ఏంటంటే స్వయం పాత్రధారిగా దిగి వచ్చి బీజము వేయడము అని చెప్తున్నారు బాబా. సృష్టి యొక్క ఆది కూడా నేనే చేస్తాను, ప్రారంభిస్తాను. సృష్టి యొక్క అంత్యం కూడా నేనే చేస్తాను. నేను చేసేవాడనే బీజం వేస్తాను అని చెప్తున్నారు పాత్రధారిని. బీజ్ बोने का मतलब है रचना करना. బీజం వేయడం అంటే రచన చెయ్యటము. पुरानी सृष्टि के अंत करना और नई सृष्टि की आदि करना, इसको कहते परमात्मा सब कुछ करता है. పాత సృష్టిని అంత్యం చేయడం, మరి కొత్త సృష్టిని ఆది ప్రారంభించడం, దీన్నే ఏమంటారు? పరమాత్మే అన్నీ చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ అన్నీ చేయటం అంటే బీజం వేస్తారు అతను. ఆ బీజం
వేయడంలో భాగంగా మనల్ని కూడా ఉంచుతున్నారు. ఎవరి విధమైన బీజాలు నాటుకుంటే మీ వృక్షం అది తయారవుతుంది, మీ ఆట అదే తయారవుతుంది. అంతేగాని ఆయన కూర్చొని మళ్ళీ ఒక్కొక్క ఆకుది ఆట ఆడించడు. ఆయన బీజం వేయడం వరకే అతని పాత్ర. దానికే వాళ్ళు చేయించేవాడని పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే పాత్రధారియే దిగుతున్నారు కదా అతను కూడా, అందుకే ఆ మహిమ వచ్చింది అని చెప్తున్నాను. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తున్నారు? బాబా శ్రీమతం మీద నడిచి పావనంగా తయారైతే పావన ప్రపంచానికి మాలికులు అవుతారు. మనుషుల మతం మీద ఎన్ని రోజుల నుండి, ఎన్ని జన్మల నుండి నడిచారు. ఇప్పుడు మానవ మతాన్ని విడిచిపెట్టండి. మానవ మతం ఎవ్వరు కూడా పావనంగా తయారవమని మతం ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా. ఈవెన్ బ్రహ్మ బాబా కూడా అతడు మానవుడే. శివబాబా వచ్చే పావనంగా తయారవ్వండి అనే మతం ఇస్తున్నారు. ఏది ఏమైనా పావనంగా తయారై ఉంటామని ప్రతిజ్ఞ చేసుకోండి. జ్ఞాన యోగాలతో మీ బంధాన్ని మీరు తెంచుకోండి. బాబా బంధన ఉందంటే బాబా ఏమి చేయరు దానికి. మీ జ్ఞాన యోగాల శక్తి పెంచుకొని మీరు బంధన తెంచుకోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఇప్పుడు కొద్దిసేపు నేను మాతృభూమి కోసం యోగం కామెంటరీ చేయిస్తాను. మళ్ళీ తర్వాత పాయింట్స్ రిపీట్ చేయటం ఉండదు. కామెంటరీ అయిపోయాక పూర్తయిపోతుంది. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఒక ఆత్మను. బురకటి మధ్యస్థానంలో ఒక చైతన్య శక్తి స్వరూపాన్ని మస్తక మధ్య మెరిసే ఒక దివ్య ప్రకాశాన్ని నేను, అవినాశి శక్తి నేను, మస్తక మధ్య మెరిసే ఆత్మ నా యొక్క ప్రకాశం నా ముఖ మండలంలో అంతా వ్యాపించి ఉంది. ఆత్మ నేను నెమ్మదిగా శరీరం యొక్క స్మృతి నుండి డిటాచ్ అయి మనస్సు అనే నేత్రంతో ఒక దృశ్యాన్ని అనుభవం చేస్తున్నాను. శరీరాన్ని ఇక్కడ కూర్చోపెట్టి ఆత్మ కేవలం ఒక బిందువు నేను బయటకు వచ్చి ఆకాశం వైపు ఎగురుతున్నాను. తేలికగా ఉన్న బిందు, అతి ప్రకాశంగా ఉన్న బిందు నేను ఆకాశంలో ఎగురుతూ నా ఇల్లైన పరంధామానికి చేరుకున్నాను. ఎరుపు బంగారు కాంతులతో నిండిన ఈ పరంధామంలో రాత్రి పగలు అనేవి ఏర్పడవు. ఎల్లప్పుడూ ఒకే ప్రకాశంతో నిండి ఉన్న ధామం ఆత్మ నేను, అతి సూక్ష్మ బిందు ఈ పరంధామంలో ఎగురుతూ ఉన్నాను. నా ఎదురుగా
ఒక దివ్యమైన అఖండమైన ఆల్మైటీ అయిన నా తండ్రి శుబాబా యొక్క రూపాన్ని చూస్తున్నాను. అతడే సర్వ ఆత్మలకు తండ్రి, నా యొక్క అనంతమైన తండ్రి. జ్ఞాన సూర్యుడు, అనంతమైన ప్రకాశ కిరణాలతో నిండిన జ్ఞాన సూర్యుని దగ్గర నేను చేరుకున్నాను. ఆత్మ నేను జ్ఞాన ప్రకాశం నాలో నింపుకుని మాస్టర్ జ్ఞానసూర్యుడిగా తయారయ్యాను. బాబా యొక్క సాంగత్యంలో ఈ జ్ఞానం యొక్క రంగు నా పైన పడుతూ నా జీవితంలో అజ్ఞానం దూరం అయిపోయింది. జ్ఞాన ప్రకాశంతో పాటు సర్వ సద్గుణాలు నాలో ప్రవేశించాయి. ఆత్మ నేను నెమ్మదిగా పరంధామం నుండి కిందకు దిగుతూ ఆకాశంలో ఫరిస్తా రూపంలో చేరుకున్నాను. పరంధామంలో ఉన్న జ్ఞానసూర్యుడి బాబాతో నా బుద్ధి యొక్క లింక్ కనెక్ట్ అయి ఉంటూ ఫరిస్తానా పైన జ్ఞాన ప్రకాశం పడుతుంది. నా మస్తకం నుండి మాస్టర్ జ్ఞానసూర్యుడినై నేను ఈ ప్రకాశ కిరణాలు భారత భూమిపైకి పంపిస్తున్నాను. అనేక కోట్ల జనాభాతో నిండి ఉన్న భారతదేశంలో ఈ జ్ఞాన కిరణాలు ఒక్కొక్కరి వరకు చేరుతూ ప్రతి ఆత్మ వారిలో ఉన్న అజ్ఞాన అంధకారం దూరం అవుతుంది. ప్రకృతి కూడా శుద్ధమవుతుంది. జ్ఞాన ప్రకాశంతో నిండి ఉన్నటువంటి సర్వగుణాలతో సంపన్నమైన దేవతలుగా మారిపోతూ ఉన్నారు భారతీయులు. నా బుద్ధి నేత్రంతో నేను స్పష్టంగా చూస్తూ ఉన్నాను. పరమాత్మ జ్ఞాన ప్రకాశంతో భారత భూమి స్వర్గ భూమిగా తయారైంది. బంగారు పిచ్చుక, స్వర్ణిమ భారత భూమి. బంగారు రత్న వజ్రాలు గనులు నిండుగా ఉన్న రత్నగర్భ వజ్రగర్భ అయిన భారత భూమి.
ప్రకృతి యొక్క సుఖాలతో నిండి ఉన్నటువంటి భారత భూమిని చూస్తున్నాను. తిరిగి నేను ఫరిస్తా నెమ్మదిగా సాకార శరీరంలో ప్రవేశించి బ్రకటి మధ్య విరాజమానమై ఉన్న మాస్టర్ జ్ఞాన సూర్యుడనై ఉన్నాను. నా నుండి అనంతమైన ప్రకాశ కిరణాలు నా చుట్టూ దూరం వరకు వ్యాపిస్తూ నా చుట్టూ ఉన్న వాతావరణం, వాయుమండలం జ్ఞాన ప్రకాశంతో నిండిపోయింది. శక్తిశాలి వాయుమండలం తారైంది. నా చుట్టూ ఉన్న ఈ ప్రకంపనాల మధ్య ఎవరు అడుగుపెట్టినా వారికి కూడా ఈ జ్ఞానం యొక్క రంగు పడుతూ ఉంది. ఓం శాంతి శాంతి. पवित्रता की शक्ति से जीवन सुंदर बन जाता है। पवित्रता की शक्ति से जीवन सुंदर बन जाता है। आनंदमय हो मधुर मन, आनंदमय हो मधुर मन, मुस्कुराता है सफलता का द्वार खुल जाता है। पवित्रता की शक्ति से